హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను ఈరోజు సింపుల్ శారీ కుచ్చు చూపిస్తానండి. దానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఆల్రెడీ కలిపినటువంటి దారాలు 10 నెంబర్ నీడిల్. ఈ విధంగా నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత మీకు అవసరం అనుకుంటే సేఫ్టీ లాక్ అంటే సెకండ్ లాక్. ఈ విధంగా దాని పక్కనే వేసుకునే దాన్ని సేఫ్టీ లాక్ అంటారు. సో నేను ఈ విధంగా వేస్తున్నాను అనమాట. దాని పక్కనే వేయాలి. సో వేసిన తర్వాత ఒక చైన్ వేసుకోవాలి. చైన్ వేసుకొని మళ్ళీ చైన్కి గ్యాప్ ఇడ్చుకొని దాని పక్కనే మళ్ళీ లాక్, 1 లాక్ 1 చైన్, 1 లాక్ 1 చైన్. ఈ విధంగా బేస్ మొత్తం ఒక చైన్ వేసుకొని ఒక లాక్ వేసుకున్నాను. నేను ఈ విధంగా వేసాను. మీరు కావాలనుకుంటే 2 చైన్స్ 2 చైన్స్ 1 లాక్ కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక లాక్ అంటే ముడి కదా, బట్టకు వేస్తాం మనము. సో క్లాత్కి వేసేదాన్ని మనము ఒక లాక్ వేస్తున్నాము. బార్డర్ మొత్తం ఈ విధంగానే వేయాలండి. మొత్తం మీరు కావాలనుకుంటేనే 2 చైన్స్ 1 లాక్ వేసుకోవాలన్నమాట. బార్డర్ మొత్తంగా ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా ఇక్కడ మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా మీరు డిజైన్ వేసుకుంటామంటే స్కిప్ కూడా చేసుకొని వేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక కౌంటింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఈ బార్డర్ అనేది కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే గ్యాప్ మెయింటైన్ చేయాలి, లెంత్ మెయింటైన్ చేయాలి, విడ్త్ కూడా మెయింటైన్ చేస్తేనే డిజైన్కి లుక్ వస్తుంది. కాబట్టి బార్డర్ అనేది ఈ విధంగా 1 చైన్ 1 లాక్ 1 చైన్ 1 లాక్తో ఓవరాల్గా మొత్తంగా బార్డర్ కంప్లీట్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ వేసేటప్పుడు కూడా నేను సేమ్ కలరే వాడుతున్నానండి ఇక్కడ. సో ఈ విధంగా మనం వేసినటువంటి ఫస్ట్ లాక్లోంచే లాక్ ఈ విధంగా వేసుకోవచ్చు. లేదంటే ముడి దారాన్ని మన సైడ్ ముందు వైపుకు లాగేసి మనం ఇంకొక ముడి కూడా వేస్తాం కదా, ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. సో ఒక ముడి వేసిన తర్వాత ఫస్ట్ లాక్ వేసిన తర్వాత నేను ఇక్కడ స్టార్టింగే వేసుకోకుండా ఒక చైన్ 2 చైన్స్ వేసుకొని పక్కన ఉన్నటువంటి సేఫ్టీ లాక్ దగ్గర మనం ఇంకొక చైన్ వేస్తున్నాం అన్నమాట. సో స్టార్టింగే డిజైన్ స్టార్ట్ చేసుకోకుండా ఈ విధంగా తీసుకున్న తర్వాత నేను ఈ టైప్ ఆఫ్ వీట్ బీడ్ తీసుకున్నానండి. వీట్ బీడ్ కానీ రైస్ బీడ్ కానీ అంటారు. మీకు నచ్చినటువంటి ఇట్లాంటి స్ట్రైట్ పొడవుగా ఉన్నటువంటి బీడ్స్ని తీసుకోవచ్చు. బీడ్ లాక్ వేసుకోవాలి. బీడ్ లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ టైట్గా పట్టుకొని మళ్ళీ సేమ్ ఇలాంటి బీడ్నే వేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా కొంచెం లూజ్గా హోల్స్ ఎక్కువగా ఉంటే జారిపోతుంది కాబట్టి 2 చేతులు ఉపయోగించుకొని వేసుకోవచ్చు అన్నమాట. సో 2 లాక్ వేసుకోవాలి. 2 లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనికి డిస్టెన్స్ ట్రయాంగిల్ షేప్ రావాలండి. ఇదిగోండి ఈ విధంగా మీకు ఎంత షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్లో వేసుకోవచ్చు. నేను ఒక లాక్ను వదిలిపెట్టి అదిగోండి మనం వేసిన కాంచి ఒక లాక్ వదిలిపెట్టి పక్కన ఉన్నటువంటి లాక్ కానీ లేదంటే చైన్కి కానీ ముడి వేసేసుకోవాలన్నమాట. మరి దాని పక్కనే మనం లాక్ వేసిన పక్కనే మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోవాలి. బీడ్ లాక్ తర్వాత మళ్ళీ బీడ్ లాక్. సో ఈ విధంగా వి షేప్లోనే అన్ని బీడ్స్ వచ్చేస్తాయి. కింద ట్రయాంగిల్ షేప్, పైన వి షేప్ వచ్చేస్తుంది అనమాట. ఒక లాక్ మాత్రమే ఒక చైన్ ఒక లాక్ అంటే ఒక చైన్ ఒక లాక్ ఒక చైన్ తర్వాత వచ్చేటువంటి లాక్కి నేను దాన్ని క్లోజ్ చేస్తున్నాను అనమాట. బీడ్స్ని ఎక్కడ క్లోజ్ చేస్తున్నాను, కింద మాత్రమే వేస్తున్నాను అనమాట. అందుకే మీకు బార్డర్ వద్దు అనుకుంటే ఈ విధంగా కూడా డైరెక్ట్గా బట్టకి మీరు లెంత్ చూసుకొని ఒక గ్యాప్ బిట్వీన్ చూసుకొని లాక్ చేసుకోవచ్చు ఈ విధంగా అని చెప్పాను. సో ఓవరాల్గా ఇలా వస్తుంది డిజైన్ మొత్తంగా. మీకు ఇది కూడా సెకండ్ లైన్ ఫినిష్ అయిపోతుంది చూడండి ఈ విధంగా షేప్. ఇప్పుడు థర్డ్ లైన్ కూడా సేమ్ కలర్ వేసుకుంటున్నాను. నేను ఇందాక చెప్పాను ఏ విధంగా లాక్ వేసుకోవాలి అంటే ఇక్కడ మనకి లాక్ వేసుకోవడానికి సపోర్టింగ్ ఉండదండి. అందుకని అలాంటప్పుడు మనం ఇలాగా క్లాత్కి లాక్ వేసేటప్పుడు ఎలా వేస్తామో ఈ విధంగా లాక్ వేసుకోవచ్చు అనమాట. ఇలా సేఫ్టీ లాక్ వేసుకుని తర్వాత గ్లూ గమ్ తీసుకొని మనం బ్యాక్ సైడ్ అంటించుకోవచ్చు ఈ విధంగా.
ఇప్పుడు సేమ్ అక్కడే మనం వేసిన చోటు నుంచే మనం చైన్ లాక్ తీసుకుంటున్నాం అన్నమాట. ఒక చైన్, 2 చైన్, 3 చైన్, 4 చైన్. అంటే మనం తీసుకున్న వంటి బీడ్స్ గ్యాప్ మధ్యలో ఎన్ని చైన్స్ వస్తాయో చూసుకొని మీరు 4 or 5 చైన్స్ తీసుకోవచ్చు. మీరు తీసుకున్నటువంటి బీడ్ని బట్టి ఇది డిఫరెంట్గా వచ్చేస్తుందండి. నేను 4 చైన్స్ గ్యాప్తో తీసుకుంటున్నాను అనమాట. 4 చైన్ వేసినాక మళ్ళీ బీడ్ మధ్యనే లాక్ వేస్తున్నాను. అది చూడండి ఒకసారి, బీడ్ మధ్యలోనే లాక్ వచ్చేస్తుంది మనకి ఈ విధంగా. ఈ టైప్ ఆఫ్ బీడ్లో ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, నా ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి వాచ్ చేయండి. ఇలాంటి బీడ్స్ కావాలనే కస్టమర్స్కి, బీడ్స్ ఎక్కువ కావాలనే కస్టమర్స్ కూడా డిఫరెంట్ టైప్స్లో మనము డిజైన్స్ చేయొచ్చు. సో చూడండి, కంప్లీట్ అయిపోయినాక ఈ విధంగా మనకి కనపడుతుంది. 4 చైన్స్, మళ్ళీ లాక్. ఇలా పైన స్టిఫ్గా వస్తుంది, కింద కొద్దిగా లూజ్ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను వేరే కలర్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మామూలుగానే లాక్ వేస్తాను అనమాట. మనకి ఇప్పుడు పక్కన ఒక లాక్ వేసాను కదండి. లాక్ వేసిన తర్వాత సింగిల్ క్రోషా, ఇక్కడ మనం వేసినటువంటి 4 చైన్స్కి 3 టైమ్స్ సింగిల్ క్రోషా వేస్తున్నాను. సెకండ్ టైం, మూడోసారి వేసుకొని ఇప్పుడు ఇది మనం నీడిల్ పైన దారం చుట్టుకొని పక్కన ఉన్న చైన్కి గ్యాప్కి అక్కడి నుంచి మనము డబల్ క్రోషా వేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే ఇక్కడ త్రిబుల్ క్రోషా కూడా ట్రై చేయొచ్చు, ఆర్ హాఫ్ డబల్ క్రోషా కూడా వేయచ్చు. ఎవరన్నా కొత్త వాళ్ళ బిగినర్స్ చూస్తూ ఉంటే హాఫ్ డబల్ క్రోషా, డబల్ క్రోషా వీడియోస్ నా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి వాచ్ చేయండి, ప్లేలిస్ట్లో వెళ్ళినా వస్తుంది. వీలైతే ఐ బటన్లో లింక్ ఇస్తాను, బిగినర్స్ వీడియోస్ అని, అక్కడ చూడొచ్చు మీరు. సో ఈ విధంగా డబల్ క్రోషా వేయాలి. ఇది 4 టైం అనుకుంటాను. 4 సెంటర్ పాయింట్కి వచ్చిన తర్వాత నేను ఇక్కడ బీడ్ ఒకటి 3 mm కానీ 4 mm కానీ బీడ్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇక్కడ బీడ్ వేసుకోండి, లేదంటే మీకు నచ్చినటువంటి బీడ్ని మీరు వాడుకోవచ్చు. ఇక్కడ గజ్జె టైప్ బీడ్ ఉంటుంది కదా, ఆ టైప్ అయినా మీరు తీసుకోవచ్చు అన్నమాట. ట్రయాంగిల్ మీకు నచ్చినటువంటిది. లేదు బీడ్ వద్దంటే కూడా డిజైన్ అట్లాగే కంటిన్యూ చేసుకోవచ్చు. బీడ్ వేసినాక బీడ్ లాక్, లేదంటే బీడ్ లాక్ వేసుకోకుండా కూడా డైరెక్ట్గా డబల్ క్రోషా వేసుకోవచ్చు. 1 టైం సేమ్ ఈ బీడ్ పక్కన ఎన్ని వేసి ఉంటామో సేమ్ అన్నీ వేసుకోవాలన్నమాట. రెండోసారి నీడిల్ పైన దారం చుట్టుకొని కింది నుంచి పైకి లాగి 2 లూప్లకు ఒకసారి, 2 లూప్లకు ఒకసారి, ఇది డబల్ క్రోషా అవుతుంది. 4వసారి, మొత్తం ఇది 5వసారి. ఇప్పుడు ఇంకొకటి వేస్తున్నాను, దారం కనపడుతుంది కదా. సో ఇక్కడ 6 టైమ్స్ వేసింటాను, ఇక్కడ కూడా 6. నాకు తెలిసి 12 సార్లు వచ్చేస్తుంది, అంటే 12 టైమ్స్ వేస్తాను అనమాట. సో ఎక్కడి దాకా వస్తే ఆర్చ్ అనేది మనం అక్కడ చూసుకొని ఎండ్ చేసేసుకొని పక్కన ఒకటి ఈ విధంగా వస్తుంది, చిన్ని ఆర్చ్లు అనమాట ఇక్కడ. సో మళ్ళీ ఇప్పుడు ఒక చైన్ వేసుకొని గ్యాప్ని బట్టి మనము డబల్ క్రోషా పక్కన ఉన్న చైన్స్కి సేమ్ ఇలాగే డబల్ క్రోషా వేయాలి. మీరు ఇక్కడ డబల్ క్రోషా
2 టైమ్స్ వేసుకోకున్నా కూడా పక్కనే వేసుకోకున్నా కూడా ఆర్చ్ గ్యాప్ అట్లాగే చైన్స్ గ్యాప్ అట్లాగే వదిలేసి ముందర ఒక ఆర్చ్ వదిలి ఒక చైన్ వదిలి ఒక ఆర్చ్ వదిలి ఒక చైన్ వదిలి కూడా వేసుకోవచ్చు. ఆ ప్యాటర్న్లో కూడా ట్రై చేసుకోవచ్చు మీరు. నేను కంటిన్యూ ఆర్చెస్ వేస్తున్నాను. వితౌట్ కుచ్చుతో వస్తుందండి. మీరు కావాలనుకుంటే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి మనం ప్లేస్లో మీరు కుచ్చు కూడా కట్టుకోవచ్చు. నేను వితౌట్ కుచ్చుతోనే చూపిస్తున్నాను ఇది. మీరు కుచ్చు కావాలనుకుంటే ఈ బీడ్ ప్లేస్లో కూడా మీరు కుచ్చు కట్టుకోవచ్చు అన్నమాట. బీడ్ తర్వాత 2 లూప్స్కి ఒకసారి 2 లూప్స్కి వేసుకుంటే డబల్ క్రోషా అవుతుంది. డబల్ క్రోషా 6 టైమ్స్ వస్తుందన్నమాట. మనం తీసుకున్న చైన్స్ గ్యాప్ బట్టి కూడా 5-10 డబల్ క్రోషాస్ వస్తాయన్నమాట. ఇటు 5 ఇటు 5 10 డబల్ క్రోషా, లేదంటే 6. ఎన్ని డబల్ క్రోషాస్ వచ్చినా కూడా లెంత్ అనేది ఆ విడ్త్ అనేది సేమ్ ఉండాలి. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కనిపించకుండా అన్నీ ఒకటే సైజు ఆర్చ్లో ఉంటేనే కదండి డిజైన్ అనేది ఎంత బాగా కనబడుతుందో పూలదండలాగా. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొద్దిగా బూస్టప్ ఉంటుంది. మీరు షేర్ చేయడం వల్ల వీడియోస్కి ఇంకొంతమందికి తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్యాషన్ అన్నమాట ఇది. ఈ వర్క్ పైన ప్యాషన్ ఉండే వాళ్ళకి ఈ విధంగా షేర్ చేస్తారనమాట. సో ఈ డిజైన్ మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ మిస్ కాకుండా వస్తాయి. ముందుగా మీకే వస్తాయి. నేను ప్రీమియర్ వీడియోస్ పెట్టినా లైవ్ వీడియోస్ పెట్టినా కూడా మీకే నోటిఫికేషన్ ముందుగా వస్తుంది. అంటే ఫస్ట్ మీరే చూస్తారనమాట. మీరు చూసిన ఒక 1 అవర్లో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎండ్ అయిపోయినాక ఒక బీడ్ తీసుకొని వేసుకోవాలి. చూడండి, చిన్న ఆర్చ్ ఈ విధంగా మీకు అవసరం అనుకుంటే కుచ్చు కట్టుకోవచ్చు. ఫినిష్ చేసినాక కంప్లీట్ అయిపోయినాక ఈ విధంగా కనబడుతుంది. ప్లెయిన్గా కావాలనుకుంటే ఈ విధంగా కనబడుతుంది. లేదు మనం మధ్యన కుచ్చు కట్టుకోవచ్చు అంటే ఒక కుచ్చు చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ విధంగా మీకు నచ్చినట్టుగా కస్టమర్స్ చాయిస్ ప్రకారంగా కుచ్చు కట్టుకొని కూడా లుక్ బాగానే ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.